హాయ్ గైస్. ఎప్పటి నుంచో ఈ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. చాలా ఫెడప్ అయిపోయినా ఈ టాపిక్ తోటి నేను. ఏంటంటే మన తెలుగు యూట్యూబ్ ఛానల్ కొన్ని ఉన్నాయి, ఇంటర్వ్యూస్ చేస్తుంటాయి. అండ్ ఆల్సో మన తెలుగు న్యూస్ ఛానల్స్ వాటి గురించి కూడా నేను మాట్లాడతా. ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్స్ గురించి కూడా మాట్లాడదాం. అరే కాదురా, మీ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఏమరా ఇంటర్వ్యూలు, ఓర్ని చేస్తుర్రా ఇంటర్వ్యూలు. ఇన్స్టాగ్రామ్లో చేసే క్రింజ్ షిట్ వాళ్ళు ఉంటారు చూడు, చెప్రిగాళ్ళు చెప్రి ముండరు, వాళ్ళని తీసుకొచ్చి మీరు అడిగే క్వశ్చన్ల వల్ల ఈ దేశానికి కానీ, నాలాంటి వాళ్ళకి కానీ, ప్రజలకు కానీ ఏమన్నా లాభం ఉన్నదరా? ఏమన్నా నాలెడ్జబుల్ క్వశ్చన్స్ ఆరా అవి? ఏంద్రా మీరు అడిగే క్వశ్చన్లు? జుట్టుకు రంగు ఎందుకు అట్లా వేసుకున్నావు, గుద్దెందుకు ఈ చెత్తం కడుక్కుంటావు, మూతెందుకు ఇట్ట తిప్పుతావు, ముక్కెందుకు ఇట్ట సీత్తావు, ఇవారా క్వశ్చన్లు అడిగేటివి? దానివల్ల ఏమన్నా లాభం ఉన్నదరా? వాళ్ళ మొడల మోత వారు ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ ఎట్లుంటుందిరా, చెప్పిన కొడుకులు చెప్పి ఉండదు. నచ్చకపోతే చూడకరా భయ అంటారు. చూడం నాలాంటి వాళ్ళు ఉంటారు, ఇట్లా ఇన్స్టాగ్రామ్లో అలా వస్తే స్కిప్ చేసి దింగేటోళ్ళు ఉంటారు. కానీ మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొన్ని వేరే వీడియోలు చేస్తారు. ఏంటి, ఆడు బెట్టింగ్ ప్రమోట్ చేస్తుండ్రు, ఈడు బెట్టింగ్ చేస్తుండ అని చెప్పి అట్లాంటివి పనికొచ్చే వీడియోలు మేము చూస్తాం. మీరు చేసే ఇట్లాంటి వీడియోల వల్ల, సజెషన్స్ వల్ల ఇట్లాంటి చెప్పి వీడియోలు కూడా వస్తాయి. అవి మేము చూడాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు మంచి వీడియోలు కూడా చేసిరు కాబట్టి మేము చూడాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు మాకు తెలియని లంజోడుకులు, తెలియని ముండలు కూడా మాకు తెలుస్తున్నాయి. అది అలా మూతవరి, అలా మొడల మూతవరి. ఎందుకురా? వాళ్ళ వల్ల ఏమన్నా లాభం ఉన్నదా దేశానికి లేకపోతే ప్రజలకి మీరు అడిగే క్వశ్చన్ల వల్ల? అండ్ మన తెలుగు న్యూస్ ఛానల్స్ వాళ్ళేమో అప్పుడప్పుడు టీఆర్పీ రేటింగ్ కావాలంటే మరీ ఇంత చెప్రిగాలం కాకుండా కొంచెం లైమ్ లైట్లో ఉన్న చెప్రిగాలను తీసుకొచ్చి కూర్చోబెట్టి కొంచెం ప్రాపగండా స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకురా? మీరు ఫోన్లల్లో వైరస్ లెక్క ఎక్కిస్తురు ఈ కొడుకులని, అర్థమైందా? తెలియని కొడుకులకు కూడా తెలిపిస్తురు. అండ్ మీరు తెలిపించబట్టే ఈ కొడుకులు ఇంత ఫేమస్ అంటున్నారు, సారీ, ఇంత క్రింజ్ లెక్క స్టార్ట్ అవుతారు వీళ్ళందరూ. వీళ్ళని చూసి చిన్న చిన్న పూరలు కూడా ఇట్లా చేస్తే మనం కూడా ఇంటర్వ్యూలో వెళ్ళిపోతామేమో అనుకుని చిన్న చిన్న పూరలు కూడా స్టార్ట్ అవుతారు ఇట్లనే చేయాలని చెప్పి. ఎంత మంచి మంచి క్రియేటర్లు ఉన్నారు రా తెలుగులో, ఎంత మంచి మంచి కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసేంత గుద్దల్లాము ఉన్నారా మీలా? అసలు వాళ్ళే రారురా మీ కాడికి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రెప్యుటేషన్ పోతుందేమో అని చెప్పి భయం. వాళ్ళ దగ్గర కొంతమంది ఫాలోవర్స్ ఉన్నా పర్లేదు, మీ దగ్గరకు వచ్చి ఇజ్జత్ తీసుకోవడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు రారు. మానేశ్వరి ఈ వైరస్ ఎక్కించుడు ఫోన్లల్లో.